జోహార్ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి, జోహార్ తెలంగాణ ఉద్యమం, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అమరుడు శ్రీకాంతాచారి, జోహార్ జోహార్ అమరుడు శ్రీకాంతాచారి, జోహార్ జోహార్ అమరుడు శ్రీకాంతాచారి, జోహార్ జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి, జై తెలంగాణ, 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 జై తెలంగాణ. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రియమైన మిత్రులారా, ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి. ఆనాడు 2001 నుంచి సుమారు ఒక 4 సంవత్సరాల దాకా 5 సంవత్సరాల దాకా మరి తెలంగాణ కోసం నడిచిన ఉద్యమంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం, ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల అనేక మంది విద్యార్థి అమరవీరులు కావచ్చు, లేక అనేక మంది కూడా తమ ప్రాణాలను సైతం బలిగొన్నారు ఈ తెలంగాణ కోసం. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారికి మీ సందర్భంగా మేము జోహార్లు అర్పిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రావడానికి చాలామంది కష్టపడ్డారు, ప్రజలు కూడా అనేక మంది. ఇదే నందిపేట మండలంలో సుమారు 1231 రోజు మరి సమ్మె చేయడం జరిగింది, హర్తాలు చేయడం జరిగింది. ఇక్కడనే టెంట్ వేసుకొని అన్ని రోజులు కూర్చున్నప్పటికి కూడా మరి తెలంగాణ సాధించడం జరిగింది. దీంతో అందరి భాగస్వామ్యం ఉన్నది. కానీ శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు చాలామంది, పోలీస్ కిష్టయ్య కావచ్చు, ఇంకా అనేక మంది అమరులైనరు. ఆ అమరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనే దశాబ్దాల కళని నెరవేర్చడం కోసం తన ప్రాణాలు నడిపించినటువంటి శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి సందర్భంగా మలిదశ పోరాటంలో మొట్టమొదటి విద్యార్థి అమరవీరుడు శ్రీకాంతాచారి. ఆయన యొక్క మరణం తర్వాత ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు దీక్షా కార్యక్రమం చేపట్టిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడికి అన్ని రకాలుగా పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. ఒకరు తెలంగాణ ఉద్యమం నేపథ్యం తెలుసుకుంటే ఆ రోజు ఇదే భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ గారు ఒక అమాయకమైనటువంటి యువతికి ఒక తుంటరి పిల్లవాడినిచ్చి పెళ్లి చేస్తున్నాం, ఒకవేళ ఈ సంబంధం ఇష్టం ఉంటే ఉండొచ్చు, ఏదైనా ఇబ్బందులు వస్తే విడాకులు తీసుకోవచ్చు అనే విషయాన్ని ఆ రోజే మొదటి ప్రధాని గారు చెప్పారు. కానీ ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు, భూస్వాములు, ఈరోజు ఆంధ్ర నాయకులు వారి కబంధ హస్తాల్లో తెలంగాణని మగ్గింపజేసి 50 సంవత్సరాల పైగా వాళ్ళ చేతుల్లో మగ్గి తెలంగాణకు, యాసకు, భాషకు, తెలంగాణ నీళ్లను, నిధులను, నియామకాలను దోచుకొని ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని అణచివేస్తే మలిదశ పోరాటంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేసి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం సాధించబడ్డది. దాంట్లో ఇట్లాంటి అమరవీరులు ఎంతోమంది, సుమారు 1200 మంది వారి ప్రాణాలను అర్పించడం జరిగింది. వాళ్ళందరినీ స్మరించుకుంటూ శ్రీకాంతాచారి గారికి జోహారు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా ఉద్యమించినామో ఈ తెలంగాణ పురోగమభివృద్ధికి కూడా అదే విధంగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.